అత్యాచారం చేస్తే పుణ్యం దక్కుతుందని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మధ్యప్రదేశ్లోని బండేరు శాసనసభ్యుడు పూల్ సింగ్ భరయ్య మహిళలను కించపరిచే విధంగా మాట్లాడాడు. అత్యాచారాలకు కులాన్ని వర్గాన్ని అంటగడుతూ నోరు పారేసుకున్నాడు. సమాజంలో కొన్ని కులాలు వర్గాల మహిళలపైన లైంగిక దాడి జరుగుతుందని, వారితో లైంగిక వాంఛ తీర్చుకుంటే తీర్థయాత్రలకు వెళ్లిన పుణ్యం దక్కుతుందనే నమ్మకంతోనే ఇలా చేస్తున్నారని, ఈ విషయం పుస్తకాల్లో కూడా ఉందని చెప్పుకొచ్చాడు. అందమైన అమ్మాయి కనిపిస్తే పురుషుడి మనసు చలించి అత్యాచారానికి పాల్పడే అవకాశం ఉందన్నాడు పూల్ సింగ్. मेरी बहन बेटी, इंडिया में सबसे ज्यादा रेप किसके होते हैं? शेड्यूल कास्ट, शेड्यूल ट्राइब और मोस्ट ओबीसी होते हैं। तो मेरा कहने का मतलब है, रेप की थ्योरी ये है कि कोई भी कैसी भी दिमाग का आदमी रस्ते में जा रहा है, उसे खूबसूरत अगर लड़की दिखी, सुंदर, अति सुंदर, तो उसका ब्रेन है वो इधर विचलित हो सकता है, तो रेप हो सकता है। आदिवासी में कौन सी अति सुंदर स्त्री है? एससी की कौन सी अति सुंदर स्त्री है? मोस्ट ओबीसी में ऐसी स्त्रियां सुंदरियां हैं। क्यों होता है बलात्कार? उनके धर्म ग्रंथों में इस तरह की निर्देश दिए गए। चांडाली तू स्वयं काशी, प्रयाग चरम कारणी, अयोध्या पुक्षी प्रोक्ता, रजकी मथुरा मता। चांडाल, चमारिन, चांडाल एक बिरादरी है। 1156 वैरायटी है चमारों की इंडिया में। तो कोई जाटव का हो, अहरवार का हो, कुड़िल का हो, कोई का हो, मेघवाल का हो। तो ये लिखा है कि इस जाति के साथ सहवास करने पर ये तीर्थ का फल मिलेगा, इसके साथ ये सहवास करने पर फलाना तीर्थ का मिलेगा, इसको ये करेगा। तो अब वो नहीं जा पाता उस महातीर्थ को, उन धर्म ग्रंथों में जो लिखा है नहीं जा पा रहा। तो घर बैठे विकल्प क्या दिया गया है? घर बैठे इनकी औरतों को पकड़ करके सहवास कर दो तो फल मिल जाएगा। तो कोई तैयार हो जाएगा इसके लिए? तो क्या करेगा फिर? अंधेरे उंजेरे में वो क्या करेगा? पकड़ने की कोशिश करेगा। एक व्यक्ति एक महिला का कभी रेप नहीं कर सकता। ఒక బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉండి అసభ్యంగా మాట్లాడిన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ప్రజాప్రతినిధులు మహిళల రక్షణ గురించి మాట్లాడాల్సింది పోయి అత్యాచారాలను సమర్థించేలా వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. కొన్ని వర్గాల మహిళలు మాత్రం అందంగా ఉండరని, కానీ ఆ వర్గాలకు చెందిన మహిళలతో కలిస్తే ఏదో లాభం ఉంటుందని ఆశించి అత్యాచారాలు పాల్పడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే హీనంగా మాట్లాడారు. దీంతో ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. పూల్ సింగ్ కామెంట్లపైన బీజేపీ వివిధ కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సిద్ధాంతం ఇదేనా అని బీజేపీ ప్రశ్నించింది. ఆయన ఎలాంటి నీచబుద్ధితో ఉన్నారో ఆ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుందని ఆల్ ఇండియా బ్రాహ్మణ పరిషత్ నేత పండిత్ పుష్పేంద్ర మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పూల్ సింగ్ వ్యాఖ్యలపైన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతు పట్వారి కూడా స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి పూల్ సింగ్ వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. అత్యాచారాన్ని ఏ విధంగానూ సమర్థించలేమని చెప్పారు. అత్యాచారం చేసే వ్యక్తి ఎవరైనా కుల మతంతో సంబంధం లేకుండా నేరస్తుడేనని స్పష్టం చేశారు జీతు పట్వారి.